మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేశారు. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో మత్స్యకారులు, మాజీ సైనికులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం ఆదేశాలతో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినా ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పక అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కొందరు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామన్నారు మంత్రి నారాయణ. ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేయటం కానీ, వికలాంగులకు 6,000 చేయటం కానీ, కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 ఇవ్వటం కానీ, లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ 10 లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని చేయటం. దానికి ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు 6 నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఏదైనా 1వ తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు. రేపు జనవరి 1 కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని 31వ రోజు ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి ఆనందానికి అద్దులు లేవు. పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ కు ముందు మేనిఫెస్టోలో పెట్టి